వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖపట్నం జోనల్ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకకోవలో సమీపంలో వీరభద్ర ఎక్స్పోర్ట్ పేరుతో ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు కొనసాగించారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించి సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు జారీ చేసింది. అయినా సరే పట్టించుకోకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయమని ఉత్తర్వులిచ్చారు అధికారులు. క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి యూనిట్ 25 టన్నుల సామర్థ్యంతో నడుస్తోంది. ఇక్కడ 300 మంది పనిచేస్తుండగా 1.5 టన్నుల అమోనియా నిల్వ ట్యాంక్ ఉంటే లీకేజ్లు, ప్రమాదాలు గుర్తించే హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. అలాగే వ్యర్థాల శుద్ధి కేంద్రం ఉన్నా సరిగా పనిచేయడం లేదని, అనుమతి లేకుండా 20 టన్నుల ఐస్ ట్యూబ్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలని జూలై 3న నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత తనిఖీలు చేసినా స్పందించకపోవడంతో మూసివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. అటుగా మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఆ వీరభద్ర రొయ్యల ఫ్యాక్టరీ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయితే మాజీ ఎమ్మెల్యే బ్రదర్ సంబంధించిన ఏదైతే రొయ్యల ఫ్యాక్టరీ రొయ్యల శుద్ధి కేంద్రం చేసేది ఏదైతే వీరభద్ర ఎక్స్పోర్ట్స్, ఈ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కంపెనీని సీజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఇలాంటిదే వేరే కంపెనీ ఒకటి గత నెల ఆగస్టు 6వ తారీఖున ఒక కంపెనీని సీజ్ చేశారు. అది కాకినాడ జిల్లా కరప మండలం గురజాలపల్లిలో ఉన్న ఇలాంటి ఫ్యాక్టరీని ఒకటి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇది రెండోదని చెప్పుకోవాలి. ఇది స్వయంగా వీరభద్ర ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్ వీరభద్ర రెడ్డి ఉన్నారో ఆయన పేరు మీద నడుస్తుంది. వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి యూనిట్ గా ఉంది. అయితే యూనిట్ సంబంధించిన పూర్తి 25 టన్నుల సామర్థ్యంతో నడుస్తుంది. దీంట్లో 300 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కూడా చూసుకున్నట్లయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని శుద్ధీకరణ ఏదైతే బయటికి అవుట్లెట్ వాటర్ వదులుతారో దాన్ని పూర్తిగా శుద్ధి చేయట్లేదంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదివరకే గుర్తించింది. అయితే దీని అన్నింటినీ కూడా సరి చేయాలంటూ కూడా కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ ఆఫీస్ నుంచి అయితే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం సోమవారం ఏదైతే ఈ కంపెనీ కార్యకలాపాన్ని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ద్వారంపూడికి మరొకసారి ఎదురుదెబ్బ తగినట్టుగా అయింది. అయితే ప్రత్తిపాడు మండలంలోని లంకపులోవ సమీపంలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కంపెనీ అయితే పూర్తిగా అధికారులు అయితే మూసివేశారు. దీన్ని చూసుకున్నట్టయితే దీని ఏదైతే కరప మండలంలో ఉందో దానికి సంబంధించి ఇది రెండో యూనిట్, అది సీజ్ చేశారు, ఇది సీజ్ చేశారు. సో 2 కంపెనీలు సీజ్ చేయడం తోటి అది ఏదైతే ద్వారంపూడికి పూర్తిగా షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ కంపెనీ అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రొడక్షన్ అంతా కూడా స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.